హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ప్రస్తుతం ఉన్న కల్చర్ బట్టి కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నట్టయితే కనుక గర్భాశయ సమస్యలు, గర్భాశయ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం పాత తరాలకు వస్తే కనుక ఒకరికి ఒక ఆరుగురని, ఒక్కొక్కరికి ఒక 10 మందిగా వాళ్ళు మన పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ తరాలు కానీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ గర్భాశయ ప్రాబ్లమ్స్, పీసీఓడి అనే ఒక సమస్య వల్ల ప్రెగ్నెన్సీ కోసం చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు. అండ్ ఇటువంటి విషయాలకి మనకు అవగాహన తెలియజేయడానికి అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కావ్య గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కావ్య. మీరు అడిగినట్టుగా పీసీఓడి సమస్య అనేది ఇప్పుడున్న కాలంలో చాలా ఎక్కువ మందికి ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఆర్ తెలుగులో నీటి బుడగలు అని కూడా అంటున్నారు. చాలామంది వాడుకలో యూజ్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ అనమాట. ఎందుకు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది అంటే మన లైఫ్ స్టైల్ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా చాలా తక్కువ ఇదిగా ఉంటున్నారు. అండ్ మన వర్క్ కూడా ఏంటంటే కూర్చొని ఉండటం అలాంటివే ఎక్కువ ఉంటున్నాయి. సో దాని కారణం వల్ల ఎక్కువ ఈ పీసీఓడి అనేది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం అనమాట. ఒట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లే కాదు, జెనెటిక్ కారణాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే మన మదర్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఉండటం వల్ల కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ కాజ్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. దానివల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే మనకి వచ్చే ఆడవాళ్ళకి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే సమస్యతో ఎక్కువగా వస్తారనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 30 రోజులకు, నెలకి రావాల్సిన పీరియడ్స్ 35 రోజులకి 40 రోజులకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే చాలామందికి మోటిమలు, యాక్ని అంటాం కదా అది, అండ్ పిగ్మెంటేషన్ అనమాట. మెడ మీద, నెక్ మీద, బ్యాక్ వీటి మీద పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ సమస్యలతో జనరల్గా ప్రెజెంట్ అవుతారనమాట. సో వాటికి ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ అనేది మనం జనరల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తాం అనమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయమని, అండ్ కూర్చొనే ఉండకూడదు, వాక్ చేయమని చెప్పి అలాంటివి జనరల్గా చెప్తాం. అండ్ ఇంకా ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ కానీ డైట్ రెగ్యులేట్ చేసుకోమని చెప్తాం అనమాట. వీటికి కూడా సరిపోకపోతే వీటికి కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దెన్ హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి పెడతాం. అంటే హార్మోనల్ టాబ్లెట్స్ అంటే మనం 21 రోజులు వాడే టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తాం. ఇవి ఏవి పర్మనెంట్ క్యూర్ అనేది కాదు. సో మనం ఏంటంటే మన ఎక్సర్సైజ్ ఇవన్నీ కలిపి చేస్తేనే మనకి ఏదైనా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. దేనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు. అండ్ అలాగే మేడం, ఇది పీసీఓడి ప్రాబ్లం అనేది ఆడవాళ్ళు కాదు కానీ బయట సిచ్యువేషన్ ఓకే నార్మల్గా తీసుకుంటారు పీసీఓడి ప్రాబ్లమే కానీ ప్రతి ఒక్క ఆడపిల్లలకి అమ్మ అనే అవ్వాలని చాలా ఆశ ఉంటుంది. కానీ ఒక పీసీఓడి ప్రాబ్లం వల్ల చాలా అవ్వలేకపోతున్నారు. వీటి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా, మోస్ట్ కాజ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ ఎక్సర్సైజ్ ఒకటి, డైట్ ఒకటి, వీటి వల్ల పీసీఓడి కూడా వస్తుంది. అండ్ అది వన్ ఆఫ్ ద కాజ్ అనమాట మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి. సో ఏంటంటే మనం ఇవన్నీ మోడిఫై చేసుకుంటే జనరల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఒక వింత అయితే కానీ ఇదివరకు మన తరాల్లో చూస్తే మన అమ్మమ్మ తరాల్లో కానీ వాళ్ళ యొక్క తరాల్లో చూసుకుంటే కనుక ఎక్కువ సంతానం ఉండేది. ఇంట్లో ఒక 5గురు కానీ 6గురు కానీ. ఇప్పుడు మేబీ ఒకరికి ఇద్దరు కన్నానికి కూడా చాలా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, ఒక్క డైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటారు అప్పుడు కల్చర్కి ఇప్పుడు కల్చర్కి ఏమన్నా డిఫరెన్స్ వల్ల? సేమ్ అండి, మన లైఫ్ స్టైల్ ఎప్పుడు అనుకున్నాం కదా, అంటే మన వర్కింగ్ లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ ఒకటి, ఎక్కువ మంది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కానీ ఆర్ ఏదన్నా ఏ ప్రొఫెషన్లో అయినా కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తున్నాము, వాకింగ్ అంత ఉండట్లేదు. అండ్ ఏంటంటే స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందువలన మనకి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ డిలే అవ్వటము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు జనరేషన్స్లో. అండ్ మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అది మోడల్ అనుకుంటున్నారో లేకపోతే ట్రెండింగ్ టైం అనుకుంటున్నారో అర్థమట్లేదు కానీ పెళ్ళి అయినా ఒక 10 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాము, ఒక 7 ఇయర్స్ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేద్దాం, మనం సెటిల్ అవ్వాలి, ఇంకా చేయాలన్నారు. ఇది ఎంత మాత్రం రైట్ అంటే మన పేరెంట్స్ చెప్పేదంటే ఏంటంటే పెళ్ళి ఎప్పుడు ఏదో అంటారు చూడు, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా అదనంటే, అలాగే పిల్లల విషయంలో కూడా పెళ్ళి అవ్వగానే పెద్దలు అనే మాట, పిల్లవగానే పిల్లలు కూడా ఉంటేనే వాళ్ళకి అంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 7 ఇయర్స్ తాగుదాం, 10 ఇయర్స్ ఆగుదాం అని అంటున్నారు. అది ఎంత మాత్రం రైట్ అంటే హెల్దీ పరంగాను అండ్ ట్రెడిషనల్ పరంగా చూసుకున్నా సరే పిల్లలు కావాలి. మరి చాలామంది 10 ఇయర్స్ ఆగుతున్నారు, 7 ఇయర్స్ ఆగుతున్నారు. దానికి మీరు ఏమంటారు? అలా ఆగొచ్చు అంటారా? ఆగచ్చండి. అంటే
20s to 30s మధ్యలో మనకి ప్రెగ్నెన్సీ వస్తే ఎప్పుడైనా మంచిగా ఉంటుందండి. అంటే మదర్‌కి కానీ, బేబీకి కానీ. సో, బిఫోర్ 20 ఇయర్స్ అంటే చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చిన ఆర్ 30, 35 ఇయర్స్‌కి ప్రెగ్నెన్సీ వచ్చినా ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. బేబీకి కానీ, మదర్‌కి కానీ. సో, రైట్ టైమ్ ఈస్ బిట్వీన్ 20 to 30 ఇయర్స్ జనరల్‌గా. సో, అది కూడా ఏంటంటే మన ఏజ్ ఎట్ మ్యారేజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది. లైక్ 24 ఇయర్స్ ఇంతకుముందు ఏంటంటే 20, 24 ఇయర్స్ మధ్యలో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 30 ఇయర్స్‌కి కూడా చాలామంది మ్యారేజ్ చేసుకోవట్లే. ఆ ఏజ్‌లో చేసుకుంటున్నారు. సో, అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే అప్పుడు స్పేసింగ్ ఇన్ ద సెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవడానికి కానీ, ఇప్పుడున్న జనరేషన్‌లో ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవడానికి వీటన్నిటికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సో, అది వాళ్ళ అండర్‌స్టాండింగ్ బట్టి మనం ఇంకా దాని గురించి డిస్కస్ చేయడం కూడా ఇప్పుడున్న దీనిలో కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే 20-30 ఇయర్స్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది ఎప్పుడైనా. అలాగే ఇప్పుడు అన్నట్టు లేట్ అయినా అంటే కొంచెం ప్లానింగ్ వాళ్ళ యొక్క మెచ్యూరిటీ అయితే ఓకే అంటున్నారు మీరు. అండ్ చైల్డ్ మ్యారేజ్‌లు కూడా అంటే చైల్డ్ మ్యారేజ్ చేయడం, మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్‌లోనే మళ్ళీ తన ప్రెగ్నెన్సీ రావడం. అంటే దానివల్ల పుట్టబోయే బిడ్డకి ప్రమాదం అంటున్నారు, తల్లికి కూడా ప్రమాదం అంటున్నారు. అసలు ఏ ఏజ్‌లో ప్రెగ్నెన్సీ వస్తే ఆడపిల్లలకి బేబీ గానీ, ఆడపిల్ల గానీ హెల్తీగా ఉంటారు? అదే అండి. మ్యారేజ్ ఏజ్ కూడా ఇప్పుడు 21 అండి లీగలైజ్డ్‌గా. సో, ఏంటంటే 20s-30s మనం అనుకున్నట్టు అరౌండ్ 25-30 ఇయర్స్ జనరల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. బిఫోర్ దట్ ఇప్పుడు 18 ఇయర్స్‌కి ఆర్ ఇంకా చిన్నప్పుడు అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటాం కదా! అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆడవాళ్ళు వాళ్ళే చాలా న్యూట్రిషన్ కానీ అంటే పోషకాహారం సరిగ్గా ఉండదు. కొంతమందికి ఎనీమియా ఉంటుంది. అంటే రక్తహీనత ఇవన్నీ కారణాలుంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువవుతాయన్నమాట. సో, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఎనీమియా అనేది ఇప్పుడు ఉన్న దానిలో కామన్ అనమాట మన ఇండియాలో. అది కూడా న్యూట్రిషనల్ ఎనీమియా అంటే పోషకాహారం సరిగ్గా లేక దానివల్ల వచ్చే ఎనీమియా అంటే రక్తహీనత అనేది చాలా కామన్‌గా ఉంది. సో, అవన్నీ ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. తల్లి చిన్న వయసులో ఉంది. ఇంకా తనొక బేబీని తను మోసి అండ్ డెలివరీ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకునే స్టేజ్‌లో ఉండదు. మెచ్యూరిటీ అది ఉండదు కాబట్టి కాంప్లికేషన్స్ అనేవి ఎనీమియా, డయాబెటిస్, బీపీ ఇవన్నీ కూడా చిన్న పిల్లలు అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. లెస్ దాన్ 18 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అండ్ 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా అవయవ లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. బేబీస్‌కి ఏజ్ పెరుగుతున్న కొద్దికి అవయవ లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, రైట్ ఏజ్ ఇస్ 20-30 ఇయర్స్. అండ్ మేడం ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఒకటి అనుకుంటే కనుక గర్భాశయంలో గడ్డలు వస్తున్నాయి అన్నారు. అవి కూడా ఎందువల్ల వస్తాయి అంటే అవి కూడా వ్యాయామం లేకపోవడం వల్ల ఏమైనా జీన్స్ ప్రభావం వల్ల మన తీసుకున్న ఫుడ్ ప్రభావం వల్ల వస్తాయా? గర్భాశయంలో గడ్డలు అంటే జనరల్‌గా మనం ఫైబ్రాయిడ్స్ అంటామండి. ఇవి ఏంటంటే జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి వీటికి. అంటే మదర్‌లో ఉండటం వల్ల కానీ, గ్రాండ్ పేరెంట్స్‌లో ఉండటం వల్ల కానీ మనకు రావచ్చు. అండ్ అది కాకుండా హార్మోన్స్ అండి. మెయిన్ హార్మోన్స్ అనే వాటి వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల మనకి మెయిన్ ఎక్కువగా ఈ గర్భాశయంలో గడ్డలనేవి వస్తాయి. అవేంటంటే కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి సింప్టమ్స్ ఉండవండి వాటికేమి. అలా కాకుండా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవ్వటము, నొప్పి రావటము, రకరకాల ఇబ్బందులతో వాళ్ళు మన దగ్గరకొస్తారు. సో, అలా ఇబ్బంది ఉన్న దాన్ని బట్టి అండ్ వాళ్ళ ఏజ్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. మోస్ట్‌లీ హార్మోన్స్ అవి ఇస్తాము ఏజ్ బట్టి. లేదు అంటే లూప్ లాంటిది చెప్తాము. ఇంకా బాగా ఎక్కువ బ్లీడింగ్ అట్లా ఉంది, బాగా సమస్యగా ఉంది, పెద్దగా ఉంది అంటే వీటేటికి రెస్పాండ్ అవ్వదు అంటే కొన్ని ఇవి క్రైటీరియా తీసుకొని మనం సర్జికల్ ఆప్షన్స్‌కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. గడ్డ తీసేయటం కానీ అలాంటి ఆప్షన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ అలాగే మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం చూసే ఏ కపుల్స్ అయితే ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు గర్ల్స్‌కి పీరియడ్స్ వచ్చిన టైం నుంచి ఏ ఒక్క టైమ్స్‌లో వాళ్ళు కలిస్తే గనుక ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది? ఓకే. జనరల్‌గా ఏంటంటే మనకి నార్మల్ సైకిల్ అనేది ఆడవాళ్ళలో 28-30 జనరల్‌గా 24-35 రోజుల వరకు నార్మల్ సైకిల్ అంటాం. 38 రోజుల వరకు. బట్ ఏంటంటే ఒక నార్మల్ యావరేజ్‌గా తీసుకున్నప్పుడు 28-30 డేస్ తీసుకున్నామంటే మనకు అండం విడుదలయ్యేది 14వ రోజు అనమాట. అరౌండ్ 14th డే రిలీజ్ అవుతుంది. సో, దానికి ఒక 3-4 డేస్ అటు ఇటుగా అంటే 10th నుండి 17th డే ఆఫ్ అ సైకిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ అంటే 28-30 డేస్ సైకిల్ అయితే 10-17 డేస్ అనేది భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మేడం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మెయిన్లీ అంటే సరైన పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లలు అంగవైకల్యంగా పుట్టడం కానీ వీక్గా పుట్టడం కానీ జరుగుతుంది. అండ్ బేబీకి కానీ ఉమెన్కి కానీ ద బెస్ట్ ఫుడ్ అని రిఫర్ చేయాలంటే ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏమని చెప్తారు?
బెస్ట్ ఫుడ్ అంటే అంటే పర్టిక్యులర్‌గా ఏముండదండి. జనరల్‌గా మనకేంటంటే మన ఇండియాలో కానీ, మన ఏరియాస్‌లో కానీ న్యూట్రిషనల్ ఎనీమియా అంటే పోషకాహారం తక్కువగా ఉన్న వాళ్ళు రక్తహీనత అనేది ఎక్కువుంటుందనమాట. సో, అది మనకి మోస్ట్ కామన్. న్యూట్రిషనల్ ఎనీమియా మోస్ట్ కామన్ కాబట్టి రక్తం పట్టడానికి ఇప్పుడు ఆకుకూరలు కానీ, పాలు, గుడ్డు, పల్లి అచ్చులు అలాంటివి ఉంటాయి కదా! అలాంటివి ఆహారం ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలనమాట ఎప్పుడైనా. అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అలా ఉంటాయన్నమాట. మనకి బేబీకేంటంటే పోషకాహారం బావుండేటట్టు ఆకుకూరలు ఇలాంటి పాలు తింటే మంచిగా ఉంటుందండి. బేబీ కానీ, మదర్ కానీ హెల్తీగా ఉంటుంది. నట్స్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ మేడం ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో ఎంత ఎంత పీరియడ్ ఎంత కాలం గ్యాప్‌లో ఉంటే గనుక పిల్లలు గాని, పేరెంట్ గాని హెల్తీగా ఉంటారు? ఓకే. ఒక మదర్ ఫస్ట్ డెలివరీ అయ్యాకండి జనరల్‌గా ఒక 1-2 ఇయర్స్ అనేది గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే మదర్ కూడా తన బాడీలో అయిన చేంజెస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన చేంజెస్ అన్నీ నార్మల్సీకి రావటానికి తనకు కొంచెం టైం పడుతుంది. అండ్ మనం అనుకున్నట్టు ఈ ఎనీమియా అనేది కూడా ఎక్కువ కామన్ కాబట్టి ఆ స్టోర్స్ అన్ని తను మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి కొంత టైం పడుతుంది. సో, 1-2 ఇయర్స్ అనేది మినిమమ్ గ్యాప్ ఒక ప్రెగ్నెన్సీకి మినిమమ్ 2 ఇయర్స్ అనేది డెఫినిట్‌గా తీసుకోవాలండి. సో, ఆ గ్యాప్ కంపల్సరీ ఉంటే ఏంటంటే మదర్ బావుంటుంది, తన హెల్త్ బావుంటుంది, బేబీ హెల్త్ కూడా నెక్స్ట్ బేబీ హెల్త్ కూడా బావుంటుందనమాట. అండ్ వీటికేంటంటే మనం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి చాలా పద్ధతులనేవి ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మనకు తెలిసిన వాడుక కాండోమ్స్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ అవ్వంగానే లూప్ లాంటిది వేయించుకోవచ్చనమాట. లూప్ అనేది ఏంటంటే మనకు కొంత టైం ఉంటుందనమాట. కొన్ని లూప్స్ 5 ఇయర్స్ ఉంటాయి, కొన్ని లూప్స్ 10 ఇయర్స్ అలా ఉంటాయి. సో, మనం లూప్ బట్టి మనం ఆ ప్రెగ్నెన్సీని అన్ని నెలలు, అన్ని సంవత్సరాలుకుండా చూసుకోవచ్చనమాట. మనకి ఎప్పుడు అవసరమైతే అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామంటే అప్పుడు లూప్ తీయించేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. మనకి టాబ్లెట్స్ వేసుకోవచ్చు. టాబ్లెట్స్‌కి ఏంటంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు మాక్సిమం యూజ్ చేయగలం. అలా కాకుండా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ కూడా ఏంటి అంటే 2-3 టైమ్స్ తీసుకోవచ్చు. అవి 2-3 నెలలు పనిచేస్తుందనమాట మనం తీసుకునే ఇంజెక్షన్స్ బట్టి. ఉన్న వాటిలో ఏంటి అంటే లూప్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే అది కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మనం అది తీయించేసుకోగానే ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ నార్మల్‌గా వస్తుంది. సో, దానివల్ల అంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు కాబట్టి, అదే మనం హార్మోనల్ టాబ్లెట్స్ కానీ ఏమన్నా యూజ్ చేసాము అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి. లూప్ అనేది ఏంటంటే చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ లాంగ్ డ్యూరేషన్ మనకి వర్క్ చేస్తుంది. మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే అప్పుడు తీయించేసుకుంటే దానివల్ల యూజ్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి. ఇప్పుడు మన యొక్క సంతానం వచ్చేసరికి మనం ఏంటంటే యాజ్ అ కపుల్‌తో మనం భావిస్తాం. అండ్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉందంటే టెక్నాలజీ మారిపోయి మెన్ యొక్క సహాయం లేకుండానే వారి యొక్క స్పెర్మ్ దాంతో డైరెక్ట్ అంగంలోకి ఇంజెక్షన్స్ ద్వారా గానీ అది ఆ ట్రీట్మెంట్ ఏదో అంటారు. ఐయుఐ. సో, ఆ ట్రీట్మెంట్ ద్వారా పిండం గూడా బలంగానే ఉంటదా? అంటే అది అన్ని దగ్గరలా లైక్ మనం అలా చెప్పలేమండి. కమెంట్ చేయలేము. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఐయుఐ కానీ, ఐవీఎఫ్ చేయించుకోవడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయన్నమాట. మదర్‌లో కానీ, ఫాదర్‌లో కానీ ఇష్యూస్ ఉన్న దాన్ని బట్టి మనం అది కన్సిడర్ చేస్తాం. బావుంటారా, బాగోరా అనే దానికి మనకి వాళ్ళ జెనెటిక్ హిస్టరీ అవన్నీ కూడా తెలియాలి కదా! సో, దాని గురించి మనం అంత వివరంగా డిపెండింగ్ అపాన్ ద కేస్, ఆ కేస్ బట్టి కానీ, ఆ సిట్యుయేషన్ బట్టి కానీ మనం డిసైడ్ చేయగలం. అండ్ మేడం ఇప్పుడు మనకు అంటే బయట అది రూమర్ అంటారో లేకపోతే వచ్చిన టాక్ అంటే ఫస్ట్ పుట్టిన బేబీకి సెకండ్ పుట్టిన బేబీకి దగ్గర డెలివరీ టైం ఉంటే కనుక ఆ జన్యు పరంగా ఫస్ట్ బాయ్ పుడితే నెక్స్ట్ కూడా బాయ్ పుట్టే అవకాశాలు ఉంటాయి అన్నట్టు కొన్ని బయట అంటారు. అంటే అదే అంగాలు అది ఒక జీన్స్ లోపల ఉండిపోతాయి అన్నట్టు. అది నిజమంటారా? ఉండదండి. అది ఫస్ట్ బేబీ మేల్ అయితే తర్వాత గ్యాప్ లేకపోతే మళ్ళీ మేల్ బేబీ పుడతారని అలా ఏమీ ఉండదు. అది మనకు క్రోమోజోమ్స్ బట్టి ఉంటుంది. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకముందే అండం విడుదలైనప్పుడు వీర్యం దాని క్రోమోజోమ్స్ దాన్ని బట్టి కలిసిన దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీలో ఆడ, మగ అనేది తెలుస్తుంది. అంతే తప్పితే ముందు మేల్ బేబీ కాబట్టి గ్యాప్ లేదు మేల్ బేబీయే వస్తారని అసలు అలా ఏమి ఉండదు. సాధారణంగా ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లము ఒక ఉమెన్‌లో ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? అది ఇయర్స్ అని ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక 2 మంత్స్ ఒక్కసారి ఏంటంటే మనకసలు సింప్టమ్స్ కూడా తెలీవనమాట. అంటే వాళ్ళు పిల్లలు అంటే ఇప్పుడు టీనేజ్‌లో వచ్చేవాళ్ళు కూడా ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు, ఏముండవు. జనరల్‌గా ఏదైనా వేరే ఇబ్బంది కోసం స్కాన్ చేయించుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి పీసీఓడీ అనేది కనిపిస్తుంది. దానివల్ల కంగారు పడాల్సింది ఏం లేదు. అర్థమైందా? సో, ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కాబట్టి మనం మన ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే అవన్నీ సెట్ అయిపోతాయి. ఇన్ని ఇయర్సే ఉంటుంది అనేమి ఉండదు. ప్రెగ్నెన్సీ రాదని చాలా అపోహలుంటాయి. సో, అలాంటివేవి ఉండవు. ప్రెగ్నెన్సీ కూడా నార్మల్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. అన్నీ నార్మల్‌గానే అవుతాయి. ఇంత డ్యూరేషన్ అని అయితే ఏమీ ఉండదు దానికి. ఒక 2 మంత్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం మళ్ళీ రీస్కాన్ చేయించుకున్నప్పుడు నార్మల్ ఫైండింగ్సే ఉండొచ్చు. బట్ దాని గురించి కరెక్ట్‌గా
డిస్క్రైబ్ అయితే చేయలేము మనం. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 నుంచి ఒక 7 ఇయర్స్ వరకు ప్రయత్నించి పిల్లల కోసం ఇంకా మాకు పుట్టరు అనుకునే ఒక టైంలో వాళ్ళు ఇంకా ఒక వాటి జోలికి వెళ్ళకుండా ఇంకా పిల్లల విషయంకి వెళ్ళకుండా వాళ్ళే అని బాధపడడం కానీ వాళ్ళు చేసుకోవడం కానీ సరైన అవగాహన లేక చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు అండ్ వాళ్ళకి ఏ వే చూపిస్తారు మీరు అలాంటి వాళ్ళకి? మనకి ప్రెగ్నెన్సీ రావటానికండి న్యాచురల్‌గా ట్రై చేస్తే చాలా వరకు వస్తుంది చాలామందికి. అలా కాకుండా ఈ ప్రెగ్నెన్సీ రాలేదు 5-6 ఇయర్స్ రాలేదు మనకి అంటే ఏంటంటే, మనం టెస్ట్‌లు అవి చేయించుకుంటాం. జనరల్‌గా ఆఫ్టర్ 1-2 ఇయర్స్ ప్రెగ్నెన్సీ రాలేదు పెళ్ళయిన తర్వాత మనం భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే 1 ఇయర్ తర్వాత మనం వాళ్ళని టెస్ట్‌లు అవి చేయిస్తాం. టెస్ట్‌లు అంటే ఏంటంటే, మనకి చాలా కారణాలు ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉండటానికి. వాటిలో ఏంటంటే ట్యూబ్స్ కానీ, మన ఆడవాళ్ళలో ట్యూబ్స్ ఉంటాయి కదా! ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ, అండాశయాలు కానీ వీటిలో ఇబ్బందుల వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇవన్నీ టెస్ట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి మనకు ఒక పద్ధతి అనేది ఉంటుందన్నమాట. ఆ పద్ధతిలో టెస్ట్‌లు అన్నీ చేయించుకొని అండ్ మగవాళ్ళలో కూడా ఇబ్బందులు ఉన్నాయా లేదని సైమల్టేనియస్‌గా టెస్ట్ చేయించుకోవాలి. వీళ్ళందరికీ ఇద్దరికీ బాగుంది, వైఫ్ అండ్ హస్బెండ్‌కి బాగుంది అంటే మనం అండాశయాలు విడుదల అవ్వటానికి, అండాశయాలు కొంచెం అండం పెరగటానికి కావాల్సిన మందులు అవి పెట్టుకొని, ఇంజెక్షన్స్ అవి పెట్టుకొని ట్రై చేయొచ్చు. లేదు దానివల్ల కూడా అవ్వలేదు అంటే మగవాళ్ళలో వీర్యం తీసుకొని దాన్ని శుద్ధి చేసి ఐయుఐ ద్వారా ఆడవాళ్ళలోకి పెట్టాలి. లేదు లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ అనమాట. ఐవీఎఫ్ అంటే మనం జనరల్‌గా వాడుక భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా! అలా ఆ పద్ధతిలో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు లాస్ట్ ఆప్షన్ అనేది ఇంకా జనరల్‌గా ఐవీఎఫ్‌కి ఏంటంటే సక్సెస్ రేట్ కూడా 30% ఉంటుందన్నమాట. 30-50% ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ క్రైటీరియా వాళ్ళ ఇబ్బంది బట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బావుంటాయన్నమాట. లేదు అసలు అంటే చాలా కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాటికి ఇంకా మనం ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. సరోగసీ కానీ లేకపోతే ఇంకా అడాప్షన్ కానీ తీసుకోవచ్చు మనం. అంతకన్నా ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలాగో పిల్లలు కనే ఒక కెపాసిటీ ఉన్నా పిల్లలు కలగనమన్నా సరే సరోగసీ అనేది ఒక ట్రెండింగ్ అయిపోయింది. ఐ మీన్ యాక్టర్స్కి కానీ సంథింగ్ వాళ్ళ వాళ్ళకి కానీ దాన్ని మీ ఒక మాటలో చెప్పాలంటే అది ఏమంటారు? దాని రైట్ అంటారా, రాంగ్ అంటారా? మీ భాషలో చెప్పాలంటే మీ మాటల్లో. అదే అండి. అదైతే ప్రస్తుతానికి మన ఇండియాలో కూడా లీగలైజ్డ్ అంటే దానికి కూడా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులున్నాయి. సో అది తప్పు అనైతే అనలేము. అది ఎవరి ఇది బట్టి వాళ్ళు డిసైడ్ బట్ దానికి కూడా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. మన ఇండియాలో లీగలైజ్ అయింది. అండ్ కొన్ని క్రైటీరియా సాటిస్ఫై అయితేనే దానికి కూడా వెళ్ళే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ మేడం ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందో తెలియదు కానీ గర్ల్స్ కూడా బాయ్స్తో కాకుండా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేస్తే కనుక వచ్చే ఇంపాక్ట్ ఏంటి లోపల ఉన్న పిల్లలకి? స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ 2 ఏంటంటే బేబీ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. ఇనీషియల్‌గా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏంటంటే అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ముందే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి రిస్క్స్ అయితే ఉంటాయన్నమాట. బేబీ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది డెఫినెట్‌గా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. బెటర్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం అండ్ దాని నుంచి టెస్ట్లు అంటే మనం టెస్ట్లు ఏం చేయించుకోవడానికి ఉండదు. అవయవ లోపాల స్కాన్‌లో ఏమన్నా తెలిస్తే తెలుస్తుందండి అంతే. అండ్ మేడం ఫైనల్గా అమ్మ అవ్వాలన్న ఆడవాళ్ళందరికీ పీసీఓడి వచ్చే ప్రాబ్లమ్స్ నుండి ఎదుర్కోవాలంటే ఫైనల్గా మీరు ఒక్క మాట చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? మెయిన్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది ఎక్సర్సైజ్ జిమ్స్ వాటికి వెళ్తున్నారు డెఫినెట్‌గా. బట్ ఇంకా చాలామందికి అంటే ఊర్లో కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి ఐడియా లేని వాళ్ళకి కూడా డెఫినెట్‌గా మినిమమ్ ఎక్సర్సైజ్ అనేది పర్ డే డెఫినెట్‌గా ఉండాలి. ఒక 30 మినిట్స్ వాకింగ్ కానీ లేకపోతే యోగా, సమ్ టైప్ ఆఫ్ స్కిప్పింగ్ కానీ ఏది అలవాటు ఉంటే అది కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అండ్ డైట్ కూడా ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది. హెల్తీ డైట్ తీసుకోవాలని చాలామంది చూస్తున్నారు. సో డైట్ కూడా ఆయిలీ ఫుడ్స్, బయట జంక్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే డెఫినెట్‌గా పీసీఓడి నుంచి మనకి రిలీఫ్ అనేది వస్తుంది అండ్ బెటర్ ఫ్యూచర్ చూడగలం మనం. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మేడం ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయిన తర్వాత అమ్మ అవ్వాలని ఆశ ఉంటుంది. అండ్ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల అది ఎదుర్కోలేకపోతున్నారు. అది ప్రాబ్లము చిన్నదైనా సరే దానికి వాళ్ళు ఎదుర్కోలేక మెంటల్గా కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్ని అతి తక్కువగానే ఎదుర్కోవచ్చు. మీరు ఎటువంటి కంగారు పడొద్దని వాటి యొక్క ప్రాబ్లమ్స్ కోసం అటు సలహాల కోసం మాకు ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు మా ఎంటీవీ తరపు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.
అండ్ ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు, ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే ముందుగానే ఎంటీవీ దాని యొక్క మార్గం చూపించడానికి ముందుగానే ఉంటుంది. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.